శ్రీ వారణాసి శతకం. రచన శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి. కనిన వారణాసి కైవల్యమిచ్చును, జన్మ జన్మలకును జవమునిచ్చు. అనిన చాలు నరుడ అన్ని వేళలలోన, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఏ సమయములోనైనా నోరారా వారణాసిని తలుచుకుంటే ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు సరిపడు మానసిక బలాన్ని, ఆలోచన వేగాన్ని సమకూర్చి పెడుతుంది. అంత మహిమాన్వితమైన వారణాసిని దర్శిస్తే జన్మ జన్మల పాపాలను తొలగింపచేసి కైవల్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. కన్నులు తెరచి చూడు కాశీని మనసారా, కలిన పాపమిల్ల కడిగి కొనగా. కనులు తెరచి చూడు కళ్యాణమును గోరి, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, జీవితంలో శుభ సంపదలు పొందాలంటే ఈ కలియుగంలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే కనులు తెరిచి మనసారా కాశీని దర్శించు. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. కామితములు తీరు కాశీకి బోయిన, కాంక్షల నగుచుండు లక్షణముగా. కాలభైరవాజ్ఞ కాశీని చూపించు, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఒక్కసారి ఆ కాలభైరవుని ప్రసన్నం చేసుకుని ఆయన అనుమతితో వారణాసిని దర్శించు. జీవిత సాఫల్యానికి ఏవి అవసరమైన కోరికలో అవి తీరుతాయి, ఏవి అనవసరమైన కోరికలో అవి అణగిపోతాయి. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి గనుక. ఎన్ని జన్మలెత్తే నిప్పటిది తన్ను, ఎన్ని జన్మలెత్తునేముగాని. పట్టి విడువకుండ పదముందు కాశీకి, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఈ శరీరం ఇప్పటికి ఎన్ని జన్మలెత్తి ఉంటుందో, ఇకపై ఎన్ని జన్మలెత్తనుందో, రాబోయే జన్మలలో మానవ జన్మ కలదో లేదో కనుక దొరికిన ఈ అదృష్టాన్ని జార విడవకుండా జన్మ సాఫల్యం కూర్చుకో. పద, ముందు వారణాసి దర్శనం చేసుకో, కాశీపతిని వేడుకో. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. ఏదో జన్మలోన నీదు పుణ్యపురాసి, ఇచ్చే నరుని జన్మ మెచ్చి నిన్ను. వ్యర్థమయ్య జన్మ పదముందు కాశీకి, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈనాటికి దుర్లభమైన నరజన్మ కలిగింది. అతి విలువైన ఈ నరజన్మ ఇప్పటికే చాలా వ్యర్థమైపోయింది. ఇప్పటికైనా జన్మ సాఫల్యత కోసం పద ముందు కాశీకి. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. అదిగో ఎవరో నిన్ను ఆహ్వానమునరించే, కలసి వారణాసి కనెదమనుచు. పిలిచి తలుపు తట్టె కలసి వచ్చెడి వేళ, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఆ విశ్వేశ్వరుని సన్నిధికి వెళదాం రమ్మంటూ నీ అదృష్టవశాన ఎవరో నిన్ను ఆహ్వానిస్తున్నారు.
పిలిచి తలుపు తట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. కాదనక కాలు కదుపు, కలసి వచ్చే సమయాన్ని జార్చుకోకు. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. ఒకరేగకుండ పెక్కురను గొనిపో, భక్తి ప్రోవు చేసి ముక్తి పంచు, చేవ కొలది చేయు సేవ ఫలితమిచ్చు, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, భూమిపైన పుణ్యరాశి అయిన వారణాసికి నీతో పాటు మరికొద్ది మందిని తీసుకువెళ్ళి వారణాసి మహిమ 10 మందికి తెలియజేయము. నీకు కలిగిన భక్తితో కూడిన అనుభూతిని ప్రోవు చేసి ఫలితాన్ని పంచు. ఎందుకంటే నీ శక్తిని అనుసరించి చేసే సేవ ఫలితాన్ని ఇస్తుంది, నిన్ను ముక్తికి చేరువ చేస్తుంది. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. నేను పలుకు వీడి నీవు నేననుచును, మనము పదము మీద మనసు పెట్టి, పదము పదము కదిపి పదముందు కాశీకి, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, నేను నాది నా కోసం అనే స్వార్థ తత్వాన్ని ప్రక్కన పెట్టి మనసుతో మనము మనది మన కోసం అనే సమిష్టి భావనతో 10 మందిని కలుపుకొని లేదా 10 మందితో కలిసి పద ముందు కాశీకి. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. వారణాసిలోని పరమేశ్వరుని రూపు, కోరి మదిని నిలిపి నోరు కదుప, పారిపోవుచుండు పాపకర్మములన్నీ, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఈ భూమిపైన పుణ్యరాశి అయిన వారణాసిలోని పరమేశ్వరుని మనసంతా నింపుకొని నోరారా విశ్వేశ్వర అని పిలిస్తే జన్మ జన్మల పాపకర్మలన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి కనుక. పాప పంకిలంబు ప్రక్షాళనము చేసి, వారణాసిపురము వాసికెక్క, పదర నడువు ముందు పరము ఇహమునందు, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఈ భూమిపైన పుణ్యరాశి అయిన వారణాసి మన పాప పంకీలాన్ని దూరం చేసి మనలను రక్షించే ప్రదేశం. అంతేకాదు, భూమిపైన వెలసిన పరమ పుణ్యధామం. విలువైన కాలం వృధా పోనీయకుండా పద ముందుకు కాశీకి. కాలు మోపినంత కడగండ్లు మరుగౌను, ఒకసారి చూడు ముల్ల మలరు, కనులు మూసి కూడ కనగల తీర్థంబు, వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా, ఈ భూమిపైన పుణ్యరాశి అయిన వారణాసిలో ఒక్కసారి కాలు మోపితే కష్టాలన్నీ దూరమవుతాయి. చూస్తే మనసు పరవశమవుతుంది. ఆపై కనులు మూసి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. సిద్ధ పురుషులుండు సిద్ధ భూమిదియేరా, సిద్ధ పురుషులుండు సిద్ధ భూమి ఇదేరా, మహిమయోగులుండు మహిత భూమి, ఇహము పరము నడుమ ఇది ఏ వారధియును, వసుధ పుణ్యరాశి వారణాసి. వసుధ పుణ్యరాశి వారణాసి. ఓ మానవుడా,
ఈ భూమిపైన పుణ్యరాశి వారణాసి, సిద్ధ పురుషులు తిరుగాడు సిద్ధభూమి, మహామహిమాన్వితమైన యోగులున్న పవిత్ర భూమి. ఈ వారణాసి ఇహమునకు పరమునకు మధ్య వారధి వంటిది.